అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొత్త పలుకులకు సంబంధించి ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. జనరల్గా ఆంధ్రజ్యోతి అధిపతి, ఏబిఎన్ టీవీ అధిపతి, తెలుగుదేశం పార్టీకి అనధికార అధికార ప్రతినిధి అయిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక కొత్త సబ్జెక్టు సంబంధించి జగన్ గారిని అవమానపరుస్తూ, కించపరుస్తూ, ఆయన నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ చేసుకుంటూ ఉంటాడు. ఏదోటి ఎవరో రాసిస్తారు, ఈయన సొంతంగా రాసుకుంటాడు. ఈయన పేరు మీద అయితే పెడతారు కొత్త పలుకులు అని చెప్పి. దాంట్లో మొన్న ఈ రాజధానికి సంబంధించిన మావిగన్ అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కలిపి ఒక కారిడార్ ఏర్పరిచి దాంట్లో రాజధానికి కారిడార్ కింద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. అది ఎక్కడైనా అమల్లో ఉండదు. అదే దాని గురించి వేరే సపరేట్గా మాట్లాడుకుందాం మనం. ఇది మాట్లాడేటప్పుడు ఈయన ఏం చేశాడంటే, యాక్చువల్గా ఈ కొత్త పలుకులు అనే కార్యక్రమం శనివారం నాడు రాత్రి వాళ్ళ యాంకర్ ఎవరి చేతో ఏబిఎన్లో చెప్పిస్తాడు ఆయన. అది చెప్పించి ఆదివారం నాడు ఆయన పేపర్లో పబ్లిష్ చేస్తాడు. అదే విషయం ఆ అమ్మాయి కూడా చదువుతుంది. కాకపోతే ఏంటంటే, ఇందులో ఒక బిట్టు చూపించాను మీకు. మొన్న ఒక అసభ్యకరంగా పెట్టిన విషయం. 3 రాజధానులు అంటే ఎక్కిరి గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి, కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత కూర్చున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని యావగించుకుంటారు. యావగించుకుంటారో కరెక్టే, యావగించుకోలేదు. జగన్ గారి మాటలో ఈ వైసీపీ వాళ్ళకి ముద్దుగా అనిపించవచ్చు. మరి దీనికి మీరంతా ఎందుకు బాధ? ఈ చదివే ఆవిడ కూడా ఒక న్యూస్ ప్రజెంటేషన్ అంటే వార్తలాగా చదవాలి. సంతోషకరమైన వార్త అయితే కొంచెం హ్యాపీగా ముఖం పెట్టి చదువుతారు. విషాదకరమైన వార్త అయితే కొంచెం వీళ్ళు కూడా విషాదంగా ఆయన పోయారండి అని చెప్పి నవ్వుతో చెప్పరు. కాకపోతే వీడేంటంటే బాగా ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకి బాగా కమిట్మెంట్ కలిగిన వ్యక్తిగా, వాళ్ళకి విశ్వాసపాత్రులైన వ్యక్తిగా ఈవిడ మాట్లాడిన మాటలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. నాభికాడ నుంచో, ఇంకా లోతుల్లోంచో ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒయ్యారాలు పోతూ వగలమారి వంకాయ సెగలేకుండానే ఉడికిపోయినట్టు ఈవిడ ఉడికిపోతూ ఏదో చెప్పింది ఆవిడ. సరే, బాగానే ఉంది. కాకపోతే వెంటనే అది ప్రచారం నైట్ అయింది, శనివారం నైట్ అయింది. ఆదివారం నాడు పబ్లిష్ చేసిన దాంట్లో ఆ మాట తీశారు. ఎవడు పిల్లల్ని ఎవడు చెల్లెలుగా భావిస్తాడో అంటే ఏంటంటే, ఇతను ఏదో ఒక విధంగా చాలా తీవ్రమైన పదజాలంతో దూషించాలి అనే దానికి ఏదో పెట్టుకున్నాడు మనసులో. కానీ ఆ పద ప్రయోగం కానీ, ఆ పదాన్ని ఉపయోగించే విధానం కానీ, ఆ పలుకులు కలిపే విధానం కానీ ఆయనకు రాకపోతులోకి ఏదో తోచింది ఏదో చెప్పేశారు. అది మర్నాడు అది విరమించుకున్నాడు పేపర్లో. కాకపోతే అప్పటికే అది టీవీ ద్వారా సర్క్యులేట్ అయిపోయింది. దాన్ని రెక్టిఫై చేసుకుంటానికి అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా కొంచెం తిరగబడి ఉద్రేకపూరితంగా అందరూ మాట్లాడుతున్నట్లోకి ఈయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఈవేళ పేపర్లో. ఇది తెలంగాణ పేపర్. ఇది ఏమని పెట్టాడంటే, అమరావతికి ఆమోదం అని చెప్పి పెట్టాడు. పెట్టి దాంట్లోనే వైసీపీ విష వ్యూహాలు అని చెప్పి మళ్ళీ మిగతా బ్యాలెన్స్ అంతా కూడా 13 పేజీలు ఇచ్చాడు ఆయన. వైసీపీ విష వ్యూహాలు అని చెప్పి అందులో ఏమని చెప్పాడంటే, ఈయన వాడిన ఒక టెక్నికల్ పదం గురించి మీకు చెప్తాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలే లక్ష్యంగా విష ప్రచారం చేస్తుంది. వైసీపీ నేతలు సొంత బుర్రలతో ఆలోచించడం లేదని, జగన్ నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా వ్యవహరిస్తున్నారని శనివారం వీకెండ్ కామెంట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన వ్యాఖ్యానించలేదు, శనివారం నాడు ఆయన రాసి ఇచ్చాడు. ఆ అమ్మాయి చదివింది. సర్లే, ఏదైనా వాళ్ళ సంస్థ కదా, తప్పులేదు. జగన్ తొలుత అమరావతికి మద్దతు ఇవ్వటం, అధికారంలోకి రాగానే 3 రాజధానులు అనటం, ఇప్పుడు మావిగన్ మాటెత్తడం, ప్రతిసారి వైసీపీ నేతలు గుడ్డుగా సమర్థించడం, ఈ విషయ తీవ్రత తెలిపేలాగా, అంటే ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం గ్రావిటీగా ఒక సట్టవరా అని చెప్పంటాం కంపెనీ అంటే అది చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో మన ఎక్స్ప్రెషన్ మనం ఎంత తీవ్రంగా చెప్తామో
ఆడికి ఆ విధంగా నొచ్చుకుని అయిపోయి ఎంత ప్రమాదం రే కరెంట్ అంది, అందుకని ఒరే కరెంట్ అందులో అని చెప్పి నవ్వుతా ఎవడో సరదాగా ప్రశాంతంగా చెప్పడు కదా, అందుకని చెప్పి విషయ తీవ్రత తెలిపేలా వీకెండ్ కామెంట్లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ విషయం చెబుతుంది. పెద్ద అయినా రాధాకృష్ణ గారు అన్నదానికి ఏమంత పట్టించుకోవాలా? కాకపోతే ఏంటంటే విషయ తీవ్రత చెప్తూ కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి స్వతహాగే నోటు దూల ఎక్కువ. దానికి సంబంధించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం అనుకుంటాను, చాలా కాలం అయింది. మందకృష్ణ మాదిక్ గారి గురించి ఎంఆర్పిఎస్ గురించి ఇతను చేసిన కామెంట్లకు సంబంధించి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒకసారి ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసి మరి ఈయన చిత్త కొట్టేశారు అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా కాలం అయిపోయింది కదా. అప్పుడు ఈయన అంతవరకు జనాలకు తెలుసు. నాకు ఒక పని మీద, అది నా వ్యక్తిగత పని ఏమి కాదు, ఒక వ్యవస్థకు సంబంధించిన పని మీద నేను అఫీషియల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళాను. రాత్రిపూట వెళ్ళాను 7 గంటలకు ఎప్పుడో. ఇంట్లోకి ఆ హాల్ నిండా కుక్కలు. మరి ఏమో ఇదే కుక్కల హాస్పిటల్కి వచ్చామా ఏంటని చెప్పి అనుకున్నాను. మొత్తానికి అక్కడ కుర్రోళ్ళంతా కూడా ఈ పక్కకి జరిపిస్తారు వాళ్ళ స్టాఫ్. లోపలికి వెళ్ళాను, లోపల ఉన్నాడు. లోపల ఉంటే ఆయన ఎదురుకుండా కూర్చొని నేను కూర్చొని చూస్తే ఆయన పక్కన మళ్ళీ 2 కుక్కలు. ఓహో, ఈయన కుక్కలంటే ప్రేమేమో. కొంతమంది కారులో ఇది తిప్పుతారు కదా, అలాగే ఈయన పెద్ద కారు ఉంటుంది, అందులో వెనకాల వేసిపోతాడేమో ఈ 10 కుక్కలు అనుకున్నాను. తర్వాత వచ్చేసేటప్పుడు అక్కడ పని అయిపోయింది. వచ్చేసేటప్పుడు నేను అక్కడ వాచ్మెన్ అడిగాను, ఏంటో అన్ని కుక్కలు ఉన్నాయేంటని. మొన్న వాళ్ళు వచ్చి చెత్త కుట్టారు కదండి ఎంఆర్పిఎస్ వాళ్ళు, అప్పటి నుంచి ఈయన కుక్కలు రక్షించడానికి కుక్కలు పెట్టుకు తిరుగుతున్నాడని మమ్మల్ని ఎవరైనా నమ్మట్లేదని చెప్పి. మనం ఒకరిని అంటం ఎందుకు, అనిపించుకుంటాం ఎందుకు, ఇటువంటి పనులు చేస్తాం ఎందుకు, కుక్కలు కాపలా పెట్టుకుంటాం ఎందుకు, దొంగల బతుకుతాం ఎందుకు? ఇప్పటికైనా మీరు ఆ తొలి పలుకులో మలి పలుకులో లేకపోతే ఏదో అంటారు కదా, పలికేటప్పుడు అసందర్భ ప్రలాపన పేలుతున్న వాడిని ఆడు పోయే ముందు అలా పలుకుతారంట. అటువంటి పలుకులో ఏవో పలికినప్పుడు ఇందులోనే మీరు ఆదివారం నాడు దాంట్లోనే చాలా క్లియర్గా తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి, ఏదైనా మళ్ళీ సమర్థించుకోకూడదు, ఇలాగ తప్పు అయిపోయిందని చెప్తే అక్కడితో ఆ విషయం సర్దుమణిగిపోద్ది అన్నారు. కాబట్టి మీరే హోందాగా కామన్ మ్యాన్ అంటే ఏదో సారీ చెప్పచ్చు, కానీ మీరు ఒక పత్రికాధిపతిగా, ఒక టీవీ ఛానల్ అధిపతిగా, ప్రభుత్వానికి సలహాదారుగా, అనఫిషియల్గా ప్రభుత్వంలో భాగస్వామిగా, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వ్యక్తిగా, చాలా రకరకాల పాత్రలు పోషిస్తున్న వ్యక్తిగా మీరు దట్టో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీరు పేపర్లో ఒక ప్రకటన ఇవ్వండి. నేను ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను, అది అక్షర దోషం, లేకపోతే అది పదప్రయోగం కుదరలేదు అని చెప్పి, లేకపోతే మీ అందరికీ అలవాటు కదా అమ్మాయి మీద తోసిపడాను, నేను ఏదో రాశాను అమ్మాయి తిరగే చదివింది అంతే తప్ప అందేమి కాదని చెప్పి చేస్తే అది మీకు గౌరవంగా హోందాగా ఉంటుంది. లేకపోతే ఇప్పటికే ప్రతివాడు తిట్టేస్తాడు. ఇది మీకు చాలా కాలం వెంటాడుతుంది, మిమ్మల్ని వేటాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవప్రదంగా హోందాగా ఉండండి. లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ ఆ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మీకు మిగతా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఆ లిస్టులో పెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండమని కోరి ప్రార్థిస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.